పరవాడ మండలం మాజీ మంత్రి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామమైన వెన్నెలపాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో రెండు వర్గాల మధ్య వివాదం. వినాయక చవితిలో భాగంగా పంచాయతీకి సంబంధించిన వినాయక విగ్రహం పెట్టేందుకు స్థానిక రామాలయం దగ్గర ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం వైసీపీ నాయకులు గ్రామ పంచాయతీలో ఉన్న రామాలయానికి తాళం వేశారు. తర్వాత రోజు టీడీపీ వాళ్ళు కూడా రామాలయానికి తాళం వేశారు. ఈ రోజు వినాయక చవితి కావడంతో ఇరు వర్గ నాయకులు రామాలయం దగ్గర రావడంతో వివాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పరవాడ పోలీసులు రంగప్రవేశం చేశారు. పరవాడ సిఐ మల్లికార్జునరావు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకులకు వైసీపీ నాయకులకు ఇరు వర్గాలకు నచ్చజెప్పి మొదటగా వినాయకుని మండపానికి పర్మిషన్ తీసుకున్న వాళ్ళకే రామాలయంలో పూజ చేసుకోవచ్చని సిఐ ఖచ్చితంగా తెలిపారు. చివరికి టీడీపీ వాళ్ళు పర్మిషన్ ముందుగా తీసుకోవడంతో రామాలయంలో టీడీపీ నాయకులు వినాయకునికి మొదటగా పూజలు చేసుకున్నారు. ఈరోజు ఆదిదేవుడు శ్రీ వరసిద్ధ వినాయక మహోత్సవ సందర్భంగా వెన్నెలపాలెం గ్రామంలో ఈ గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు గత 15 రోజుల నుంచే ఏర్పాట్లు చేసుకుంటూ మరి గ్రామంలో ఉన్నటువంటి రామాలయంలో ఆనవాయితీ ప్రకారంగా ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఏదైతే పద్ధతిలో నడుస్తున్నదో ఈ గణపతి ఉత్సవాలు అదే రీతిలో మరలా నిర్వహించుకునేందుకు గత 15 రోజుల నుంచి గ్రామ పురోహితులైనటువంటి పంతులు గారు రోజు ఉదయం సాయంత్రం అనౌన్స్మెంట్ చేస్తూ గ్రామం పెద్దల ఆధ్వర్యంలో మరియు ఇక్కడ నిర్వహించేటటువంటి కార్యక్రమం యూత్ సభ్యులు అందరూ కూడా కలిసి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఈ కార్యక్రమాన్ని గత 10 రోజుల నుంచి అక్కడ టెంట్లు వేయడం కానీ కుర్చీలు కానీ లేదంటే అక్కడ ఏర్పాట్లు చూడడం కానీ గణేష్ విగ్రహాన్ని తెచ్చేందుకు ఏర్పాట్లు చూసుకోవడం కానీ యూత్ అంతా కూడా నిమగ్నమై ఉండడం. అదేవిధంగా గత 3 రోజులు నుంచి కూడా మరి మైక్ సెట్లు ఇవి ఏర్పాటు చేసుకొని అన్నీ సిద్ధంగా ఉంచుకున్నటువంటి తరుణంలో ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే ఏదో గతంలో వైసీపీ ప్రభుత్వమే ఇంకా నడుస్తుంది అన్నటువంటి ఉద్దేశం ఏమో తెలియదు కానీ మరి గ్రామంలో ఉన్నటువంటి ఆ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి పురోహితులను కూడా అడ్డగించుకొని వారిని కాదని వారు చెప్పేటటువంటి పద్ధతులను కూడా పక్కన పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెల్లవారి 7 గంటల నుంచే వాళ్ళు అక్కడ ఉండడం. అయితే 10 రోజుల నుంచి ఏదైతే ఉదయం 10 గంటలని చెప్పేసి పంతులు గారు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ పద్ధతిలోనే ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలియపరచడం జరిగింది. మరి ఇలా జరిగినటువంటి కార్యక్రమాన్ని ఉదయం 7 గంటలకు జరిపించాలి అని చెప్పేసి వైసీపీ సర్పంచ్ గారు అక్కడ అందరినీ కూడా వాళ్ళ వర్గాన్ని చేర్చుకొని దౌర్జన్యంగా అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు రావడం చాలా బాధాకరం. ఎందుకంటే బండారు సత్యనారాయణమూర్తి గారి తండ్రి గారు అయినటువంటి బండారు అప్పలనాయుడు గారు తదనంతరం రమణమూర్తి గారు అంటే సత్యనారాయణమూర్తి గారి వల్ల అన్నగారు అయినటువంటి రమణమూర్తి గారి ఆధ్వర్యంలో మొట్టమొదట మా చిన్నతనంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేసి అప్పటి నుంచి మొన్న వైసీపీ గవర్నమెంట్ అధికారంలో రాక మునుపు వరకు కూడా చక్కగా ఊరందరి సమక్షంలో పెద్దలందరూ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే 2-3 సంవత్సరాల్లో ఈ పద్ధతులన్నీ కూడా తోసిపుచ్చి పెద్దలకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా పెద్దల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు పోతూ ఈ గ్రామ తాలూకు సాంప్రదాయాన్ని తుంగలో తొక్కడం చాలా బాధాకరం. కానీ ఈరోజు మళ్ళీ గ్రామ పెద్దలందరూ కూడా ఆలోచించి
అయ్యా మళ్ళీ మనం ఏదైతే పాత పద్ధతి ఉందో అదే పద్ధతిలో గ్రామ తాలూకు సాంప్రదాయాన్ని పాటించి పెద్దలందరిని కలుపుకొని గ్రామంలో చక్కని వాతావరణం తీసుకొద్దామని చెప్పేసి పూనుకొని మేమందరం కూడా సహకరించి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకెళ్తే ఈరోజు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఈ గొడవకు పురుగొల్పుతూ వాళ్ళు చేసినటువంటి పద్ధతి ఏమాత్రం మంచిది కాదు. సోమవారం నాడు ఉదయం 10 గంటల సమయంలో ఆ రామాలయానికి ఉన్నటువంటి తాళం కూడా వాళ్ళు వేయడం జరిగింది. వాళ్ళు తాళం వేసి ఆ తాళం వాళ్ళు పట్టుకెళ్ళడం జరగడంతో అందులో ఉన్నటువంటి విలువైనటువంటి ఆభరణాలు ఉండడం ఇవన్నీ కూడా చూసి సాయంత్రం 7-8 గంటల సమయంలో ఆ పురోహితులు మాకు చెప్పడంతో అయ్యా ఇది చాలా బాధాకరమైన విషయం, గ్రామంలో ఉన్నటువంటి ఈ విలువైనటువంటి వస్తువులన్నీ కూడా బంగారం ఏదైతే ఉందో అవి కానీ కొంతవరకు నగదు హుండీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వేరే కప్ప వేసి వేరే తాళం వేసి ఆ తాళం మీ దగ్గర ఉంచుకొని అని చెప్పేసి వారిని చెప్పడం, దాని తర్వాత ఆయన దగ్గర తాళం ఉంచుకున్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈరోజు అదే తాళం విషయమయ్యే పెద్ద చర్చ. ఎందుకు అంటే తాళం ముందు వేసింది వాళ్ళు, వేసిన తాళం ఎక్కడ ఉండాలి అన్నది కాకుండా వాళ్ళు పర్సనల్గా వాళ్ళ దగ్గర ఉంచుకోవడంతో మరలా వేరే తాళం వేసి వచ్చింది తప్ప వేరే ఎటువంటి దురుద్దేశం లేదు. ఇది గ్రామంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఈ విధంగా చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ తాళం వేసినటువంటి విషయం చాలా బాధాకరమై ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో జరిగినటువంటి పండాల విషయంలో కొంత ప్రాబ్లం ఉంది, వాటిలో చిన్న చిన్న తగాదాలు జరిగినాయని చెప్పేసి ఉద్దేశంతో మేము ఏదైతే పర్మిషన్ పెట్టుకున్నామో ఈ గణపతి ఉత్సవానికి మేము ఆల్రెడీ పర్మిషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ పర్మిషన్ కూడా మా దగ్గర ఉంది. ఈ పర్మిషన్ పెట్టుకున్నటువంటి ఈ కాపీకి సమర్థించుకొని అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం, అయితే ఎవరైతే ఈ పర్మిషన్ పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే అనుమతిస్తామని చెప్పి సిఏ గారు చెప్పడం, దాని తర్వాత పూజా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహించుకొని గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసిమెలిసి చక్కని వాతావరణంలో ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది.